రాచకొండ సిపి ఆఫీస్ కు మంచు మనోజ్ చేరుకున్నారు. జల్పల్లి ఘటనపై మనోజ్ ను పోలీసులు ప్రశ్నిస్తున్నారు. దాడి ఘటనపై పోలీసుల ప్రశ్నలకు వివరణ ఇస్తున్నారు మనోజ్. ఇదిలా ఉంటే ఇంకా కాంటినెంటల్ ఆసుపత్రిలోనే మోహన్ బాబు, విష్ణు ఉన్నారు. దీంతో పోలీసుల విచారణకు మోహన్ బాబు, విష్ణు హాజరవుతారా లేదా అన్నది ఇప్పుడు ఉత్కంఠగా మారింది. ఇదిలా ఉంటే మరోవైపు తెలంగాణ హైకోర్టులో మోహన్ బాబు లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. పోలీసుల నోటీసులను సవాల్ చేసిన మోహన్ బాబు తన ఇంటి దగ్గర పోలీస్ పికెట్ ఏర్పాటు చేయాలని ఆదేశాలు ఇవ్వాలని కోరారు. అలాగే తనకు భద్రత కల్పించాలని పిటిషన్లో కోరారు మోహన్ బాబు. మధ్యాహ్నం 2:30 గంటలకు విచారణ జరపనుంది తెలంగాణ హైకోర్టు. ఇక రాచకొండ సిపి ఆఫీస్ కు మంచు మనోజ్ చేరుకున్నారు. జల్పల్లి ఘటనపై మనోజ్ ను పోలీసులు ప్రశ్నిస్తున్నారు. దాడి ఘటనపై పోలీసుల ప్రశ్నలకు వివరణ ఇస్తున్నారు మనోజ్. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి అమరేందర్ లైవ్ ద్వారా అందిస్తారు. అమరేందర్, ప్రస్తుతం రాచకొండ కమిషనర్ ఎదుట మంచు మనోజ్ హాజరయ్యారు. ముఖ్యంగా 123 బిఎన్ఎస్ యాక్ట్ కింద నోటీసులు జారీ చేయడం, ఇటు మంచు మనోజ్తో పాటు ఏదైతే మోహన్ బాబు, విష్ణు ముగ్గురు కూడా నోటీసులు అందాయి. నోటీసులు అందిన నేపథ్యంలో ప్రస్తుతం విచారణకు మాత్రం ఓన్లీ మంచు మనోజ్ మాత్రమే హాజరయ్యారు. మిగతా ఇద్దరు, విష్ణు, మోహన్ బాబు ఇద్దరు కూడా గైరు హాజరయ్యారు. అయితే 123 బిఎన్ఎస్ యాక్ట్ ప్రకారం ఏదైతే ఘటన జరిగిన దానికి సంబంధించిన పూర్తి వివరాలను ప్రస్తుతం పోలీసులు స్టేట్మెంట్ రికార్డ్ చేస్తారు. ప్రస్తుతం మనం రాచకొండ సిపి కార్యాలయం ఎదుట ఉన్నాం. కొద్దిసేపటి క్రితమే మంచు మనోజ్ ఏదైతే ఓఆర్ఆర్ మీదుగా కొద్దిసేపటి క్రితమే చేరుకున్నారు. లోపల ప్రస్తుతం విచారణ ప్రారంభమైంది. ఏదైతే మంచు కుటుంబానికి సంబంధించిన వివాదం ఏదైతే ఉందో, వివాదం ఎందుకు మొదలైంది, వివాదానికి సంబంధించిన కారణాలకు సంబంధించి పూర్తి స్థాయిలో ఒక వివరణాత్మక స్టేట్మెంట్ ను రాచకొండ సిపి ఎదుటే ప్రస్తుతం పోలీసులు రికార్డ్ చేయనున్నారు. ప్రస్తుతం మనం విజువల్స్ కూడా ఇప్పటికే మంచు మనోజ్ విచారణకు హాజరైన నేపథ్యంలో పోలీసులు కూడా భారీగా బందోబస్తు అయితే ఏర్పాటు చేశారు. నిన్న బౌన్సర్ల జరిగిన సంబంధించిన ఘటన కావచ్చు, గత 3 రోజుల నుంచి కూడా జరుగుతున్న వివాదానికి సంబంధించి పూర్తి స్థాయిలో మనోజ్ దగ్గర నుంచి విచారణకు సంబంధించిన వివరాలన్నీ కూడా పోలీసులు రాబట్టే అవకాశం అయితే కనబడుతుంది. మనోజ్ మొదటి నుంచి కూడా చెప్తున్నాడు, ఏదైతే పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు, పోలీసులు మొదట నేను ఫిర్యాదు చేస్తే నా ఫిర్యాదును, నా ఎఫ్ఐఆర్ కు సంబంధించిన కేసును పట్టించుకోకుండా మోహన్ బాబు ఏదైతే రాత్రి 11 గంటలకు మెయిల్ ద్వారా పంపించిన ఫిర్యాదు ఆధారంగా ప్రస్తుతం మోహన్ బాబు స్టేట్మెంట్ నిన్న ఎలా రికార్డ్ చేస్తారన్న అంశాన్ని కూడా మనోజ్ వెళ్లగక్కిన నేపథ్యంలో ప్రస్తుతం ఏదైతే మంచు మనోజ్ సంబంధించిన ఎఫ్ఐఆర్ కాపీ 643 క్రైమ్ నెంబర్ ప్రస్తుతం 3 సెక్షన్ల కింద కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. మనోజ్ ముఖ్యంగా మొన్న రాత్రి కూడా ఫిర్యాదు ఆధారంగా మాట్లాడుతూ 10 మంది నిందితులపైన కూడా ప్రస్తుతం ఫిర్యాదు చేశాము, దీనికి సంబంధించిన చర్యలు తీసుకోవాలి, అక్కడ జరుగుతున్నటువంటి ఘటన ఏదైతే ఉందో ఘటనకు సంబంధించి సీసీ ఫుటేజ్ మొత్తం కూడా రికార్డు మొత్తం మాయమైంది. ఆ సీసీ ఫుటేజ్ రికార్డు మొత్తాన్ని కూడా కావాలంటూ ఇప్పటికే పోలీసులకు కూడా చెప్పిన నేపథ్యంలో అసలు సీసీ కెమెరా రికార్డులు మాయం చేసిన వ్యక్తికి సంబంధించి విజయ్ రెడ్డితో పాటు కిరణ్ ఇద్దరు కూడా ప్రస్తుతం ఏదైతే పోలీసులకు కూడా కనబడకుండా ఉన్నాడు. దానికి సంబంధించిన సీసీ ఫుటేజ్ వస్తేనే అక్కడ గొడవ జరిగిందా లేకుంటే మంచు మనోజ్ మీద దాడి ఎవరు చేశారనేది ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రస్తుతం వీటన్నిటికి సంబంధించి విచారణ జరుగుతుంది. సుమారు 2 గంటల పాటు ఈ విచారణ జరిగే అవకాశం అయితే కనబడుతుంది. ఈ విచారణకు సంబంధించి ముఖ్యంగా చూసుకుంటే ప్రస్తుతానికి ఈ కేసులో ప్రధాన నిందితులుగా అంటే 10 మంది నిందితుల్లో మోహన్ బాబు కూడా ఉన్నట్లుగా తెలుస్తుంది. కానీ ప్రత్యక్షంగా అతని పేరు, మోహన్ బాబు పేరు ఏదైతే పోలీసులకు ఫిర్యాదు చేయలేదు, కానీ సీసీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేయాలని కూడా పోలీసులకు సూచించిన నేపథ్యంలో మనోజ్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా నమోదైన
క్రైమ్ నెంబర్ 643 ఆధారంగానే ప్రస్తుతం పోలీసులు విచారణకు సిద్ధమయ్యారు. ముఖ్యంగా చూసుకుంటే ఇందులో మోహన్ బాబు, విష్ణు గైరు హాజరు కావడం, నిన్న జరిగిన దాడి ఘటన నేపథ్యంలో ఇటు బౌన్సర్ల హడావుడి కావచ్చు, జర్నలిస్టుల మీద దాడులు కావచ్చు, ఇవన్నీ కూడా ఘటనలు జరిగాయి. ఘటన జరిగిన నేపథ్యంలో వీటన్నిటికి సంబంధించి కూడా విచారణ జరగనుంది. ఎందుకంటే బౌన్సర్ల హడావుడి కావచ్చు, అక్కడ వచ్చిన జర్నలిస్టులపై దాడులు, ఇటు మనోజ్ పైన కూడా నిన్న ఉదయం బౌన్సర్లంతా కూడా బయటికి పంపించిన ఘటనల నేపథ్యంలో వీటన్నిటిపై కూడా ప్రస్తుతం పోలీసులు విచారిస్తా ఉన్నారు. మనోజ్ పూర్తి స్థాయిలో అక్కడ జరిగిన విషయాన్ని, ఎందుకంటే తను సొంతంగా ఒక ఏదైతే వ్యవహారాన్ని నడుపుతున్నాడు, ఎప్పుడు కూడా మోహన్ బాబు మీద ఆధారపడి బతకలేదన్న అంశాన్ని మొదటిని కూడా చెప్తా ఉన్నాడు. తను ఆస్తి కోసం, డబ్బుల కోసం కొట్లాడట్లేదు, ఓన్లీ పరువుకు సంబంధించిన ఆత్మాభిమానం కోసమే కొట్లాడుతున్నట్టు కూడా ఇప్పటికే మనోజ్ చెప్పిన నేపథ్యంలో వీటన్నిటికి సంబంధించి కూడా ప్రస్తుతం పోలీసుల విచారణ అయితే ప్రారంభమైంది. మనోజ్ అయితే విచారణకు హాజరయ్యారు. దీనికి సంబంధించిన స్టేట్మెంట్ కూడా రాచకొండ సిపి నేతృత్వంలో స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేస్తా ఉన్నారు. మొత్తం ₹1,00,000 సంబంధించిన బాండు సంబంధించి ఏదైతే నిన్న దాడి ఘటనకు సంబంధించి పోలీసులు ఇప్పటికే చేశారు. సిపి దీనికి సంబంధించిన దాడి ఘటనకు సంబంధించి ఒకవైపు వివరాలు అడిగి తెలుసుకొని ఎందుకు దాడికి సంబంధించిన అక్కడ దాడి జరుగుతున్న క్రమంలో పోలీసులు అక్కడ ఎందుకు స్పందించలేదు అన్న అంశాన్ని కూడా పోలీసుల పైన సిపి సీరియస్ అయినట్టుగా తెలుస్తుంది. దీని అన్నిటికి సంబంధించి ప్రస్తుతం కులంకషంగా ఏదైతే మొదటి నుంచి జరుగుతున్న పరిణామాలన్నింటినీ కూడా మంచు మనోజ్ దగ్గర నుంచి అడిగి తెలుసుకొని అతని స్టేట్మెంట్ రికార్డ్ చేసుకొని ప్రస్తుతం మోహన్ బాబు, విష్ణుకు సంబంధించిన ఏదైతే మంచు కుటుంబ వివాదం ఏదైతే ఉందో, అసలు కుటుంబ వివాదమా, ఆస్తి వివాదమా అనేది ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనబడుతుంది. కొద్దిసేపటి క్రితం అంటే ఉదయం మంచు మనోజ్ కూడా మాట్లాడుతూ తన చిన్నప్పుడు ఉన్న నాన్న వేరు, ఇప్పుడు ఉన్న నాన్న వేరు, కానీ కావాలనే వాళ్ళ నాన్న మొత్తం మారిపోయాడన్న అంశాన్ని చెప్తా ఉన్నాడు. జర్నలిస్టుల మీద దాడి జరిగిన దానికి సంబంధించి పూర్తిగా సారీ చెప్పాడు. ఆ తర్వాత కూడా సాయంత్రం 5:30 గంటల సమయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసిన తర్వాత పూర్తిస్థాయిలో ఒక క్లారిటీ ఇస్తానంటూ కూడా మంచు మనోజ్ చెప్పాడు. ప్రస్తుతం అయితే విచారణ అయితే కొనసాగుతుంది. 2 గంటల పాటు కూడా విచారణ కొనసాగే అవకాశం అయితే కనబడుతుంది. ఇప్పటికే ₹1,00,000 బాండుకు సంబంధించి ప్రస్తుతం పోలీసులు ఎదుట మంచు మనోజ్ తీసుకొచ్చారు. ఆ బాండ్ ఆధారంగా, ఎందుకంటే శాంతి భద్రతల విఘాతం కలిగే అవకాశం ఉన్న నేపథ్యంలో ముందస్తు చర్యలో భాగంగా ప్రస్తుతం అయితే ₹1,00,000 బాండును అయితే ప్రస్తుతం తీసుకొచ్చారు. మొత్తానికి చూసుకుంటే ఈ ఘటనకు సంబంధించి నిన్న ఏదైతే విష్ణు కావచ్చు, మోహన్ బాబు ఇద్దరు కూడా అసభ్య పదజాలాలతో దూషించడం, వీటన్నిటికి సంబంధించి ఘటనలు జరిగాయి కాబట్టి ఆ ఘటన నేపథ్యంలోనే నిన్న అతని దగ్గర నుండి 2 గన్స్, విష్ణు దగ్గర నుండి గన్ తో పాటు ఇటు మోహన్ బాబు దగ్గర నుండి గన్స్ 2 కూడా పోలీసులు సరెండర్ చేయాలని ఆదేశించిన నేపథ్యంలో ప్రస్తుతానికి ఆ సరెండర్ సంబంధించిన గన్స్ కు సంబంధించిన పర్మిషన్స్ అన్ని కూడా పులిసాయిలో సీజ్ చేశారు. ప్రస్తుతం సరెండర్ కూడా చేసినట్టుగా తెలుస్తుంది. అయితే గన్స్ కు సంబంధించి ఏదైనా ఇష్యూ అంటే శాంతి భద్రత విఘాతం కావడం, నిన్న దాదాపు 100ల సంఖ్యలో అక్కడ మోహన్ బాబు ఇంటి ముందు గుమిగూడడం, అక్కడ ఆందోళన పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో వాళ్ళ గన్స్ కూడా ప్రస్తుతం పోలీసులు అయితే సరెండర్ చేసుకున్నారు. ప్రస్తుతం అయితే విచారణ కొనసాగుతుంది. 2 గంటల పైగా కూడా విచారణ కొనసాగే అవకాశం అయితే కనబడుతుంది. ముఖ్యంగా మోహన్ బాబు ఇటు మంచు మనోజ్ ఇద్దరి మధ్య ఎక్కడ చెడింది, వీటన్నిటికి సంబంధించి కూడా పూర్తిస్థాయిలో పోలీసులు కులంకషంగా దీనికి సంబంధించిన స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేశారు. మనోజ్ మొదటి నుంచి కూడా చెప్తున్నాడు, తనకు అన్యాయం జరుగుతుంది, కుటుంబానికి సంబంధం లేకుండా నేను బతుకుతున్నాను, కానీ కావాలనే నన్ను ఇబ్బందులు పెట్టే ప్రయత్నం చేస్తున్నా. అతను టాయ్కి సంబంధించిన ఒక కంపెనీలు పెట్టాడు, టాయ్ కంపెనీ పెట్టినా కూడా కంపెనీకి కూడా ఇబ్బందులు పెడుతున్నారన్న అంశాన్ని కూడా కొద్దిసేపటి క్రితమే మీడియాతో కూడా మాట్లాడుతూ చెప్పాడు. వీటన్నిటికి సంబంధించి ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనబడుతుంది. ఇప్పుడు స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. స్టేట్మెంట్ రికార్డ్ చేసిన తర్వాత ఇప్పుడు గైర్హాజరైనటువంటి మోహన్ బాబుతో పాటు విష్ణు ఇద్దరున్నారు కాబట్టి వాళ్ళకు కూడా మరోసారి నోటీసులు ఇచ్చి విచారించే అవకాశం అయితే మనకు కనబడుతుంది. ప్రస్తుతానికైతే మంచు మనోజ్ 2 గంటల పైగా కూడా అతని విచారణ అయితే కొనసాగే అవకాశాలు అయితే కనబడుతున్నాయి. అమరేందర్, ఇప్పుడు మీరు చెప్పినట్లుగా ఇటు మనోజ్ అయితే హాజరయ్యారు, విష్ణు, మోహన్ బాబు అయితే హాజరు కాలేదు. ఇప్పుడు విష్ణు కూడా కాంటినెంటల్ దగ్గర ఒక ప్రెస్ మీట్ కూడా పెట్టారు. కొన్నిటికి ఆన్సర్ చెప్పారు, నేను కొన్నిటికి ఆన్సర్ చెప్పలేను, అది మీకే వదిలేస్తున్నాను అని చెప్పి చాలా వాటికి సమాధానాలు చెప్పలేదు. సో ఇలా ఇప్పుడు ఆ ప్రెస్ మీట్ తర్వాత మోహన్ బాబు ఆరోగ్యాన్ని చూసుకుని తర్వాత విచారణకు హాజరవుతారా, లేదా పోలీసుల దగ్గర పర్మిషన్ తీసుకున్నారా తర్వాత వస్తామని, ఏం జరుగుతోంది? శ్వేత, ప్రస్తుతానికైతే మోహన్ బాబు వాళ్ళ భార్య పరిస్థితి అయితే నిలకడగా ఉందని కూడా వైద్యులు చెప్తా ఉన్నారు. అతని మెడభాగంతో పాటు
కాలు భాగం వెనుక వీపు భాగం కూడా పూర్తిగా గాయాలయ్యాయి. దానికి సంబంధించిన చికిత్స కొనసాగుతుంది. ప్రస్తుతం నిలకడగానే ఉన్నట్టు కూడా ఇప్పటికే జనరల్ వార్డు షిఫ్ట్ చేసి అతని ఆరోగ్య పరిస్థితికి సంబంధించి నిరంతరం వైద్యులు కూడా ఒకవైపు చికిత్స చేస్తున్నామంటూ కూడా ఇప్పటికే ఒకవైపు వైద్యులు అయితే ప్రకటించారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతానికైతే అతను ఏదైతే 2 రోజుల పాటు కూడా అతను మొత్తం బాడీ మొత్తం స్ట్రెయిన్ అయింది కాబట్టి కంపల్సరీ 2 రోజులు రెస్ట్ అవసరమని కూడా వైద్యులు చెప్తున్నారు. 2 రోజుల తర్వాత విచారణకు వస్తామంటూ కూడా ఇప్పటికే తన తరఫున న్యాయవాదుల తరఫున ఇక్కడికి సమాచారం అందించినట్లుగా తెలుస్తుంది. ప్రస్తుతానికైతే మరోసారి ప్రస్తుతం గైర్హాజరైనటువంటి మంచు మోహన్ బాబుతో పాటు ఇటు విష్ణు ఇద్దరికి సంబంధించి కూడా విచారించే అవకాశం అయితే కలుగుతుంది. వారి స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేసే అవకాశం అయితే కలుగుతుంది. దీనిలో భాగంగానే వాళ్ళకు నోటీసులు కూడా ఇచ్చే అవకాశం అయితే కనబడుతుంది. అయితే ప్రస్తుతం మంచు మనోజ్ స్టేట్మెంట్ ను కూడా రికార్డ్ చేస్తున్నారు. మొదటి నుంచి కూడా అయితే కొద్దిసేపు క్రితం విష్ణు కూడా మాట్లాడుతూ తన కుటుంబ సమస్య ఇది మేము తేల్చుకుంటాం, మిగతా ఎవరు కూడా ఎంటర్ కావద్దన్న అంశాన్ని విష్ణు కూడా మాట్లాడుకుంటూ వచ్చాడు. అయితే మనోజ్ కావాలనే తండ్రిపైకి ఏదైతే గొడవకు వచ్చాడు, ఒక తండ్రిపైకి గొడవకు రావడం పూర్తిగా తప్పంటూ కూడా ఇటు విష్ణు చెప్తా ఉన్నాడు. మొత్తానికి చూసుకుంటే సాయంత్రం 5:30 గంటల సమయాన మనోజ్ ప్రెస్ మీట్ పెడతానని ఇప్పటికీ ఒక క్లారిటీ ఇచ్చాడు. ప్రెస్ మీట్ లో ఏ విధంగా మాట్లాడతాడు, మంచు కుటుంబంలో జరుగుతున్న వివాదం మొత్తాన్ని కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనబడుతుంది. రైట్ అమరేందర్, థ్యాంక్ యూ.